నేను మళ్ళీ వచ్చేసా ఒక బుర్రపాడు ట్విస్ట్తో సోనియా గారి ఎలిమినేషన్లో. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి చూడండి, రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సోనియా గారు అయితే ఎలిమినేట్ అయ్యారని నిన్నే చెప్పా, కానీ ఎలా ఎలిమినేట్ అయ్యారో చెప్పాలిగా. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి సోనియా గారు అలాగే ఆదిత్య ఓం గారు ఇద్దరు ఉంటారు. ఆదిత్య గారు సేవ్ అవుతారు. ఇంకా మణికంఠని నాగార్జున గారు ఓట్స్ తక్కువ రావడంతో అదే దీంట్లో దానికే డేంజర్ జోన్లో పెట్టారుగా. ఇప్పుడు మణికంఠని సోనియా గారిని ఇద్దరిని ఎలిమినేషన్ రౌండ్కి ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత హౌస్ మేట్స్కి నాగార్జున గారు చెప్తారు, వీళ్ళిద్దరిలో ఇప్పుడు హౌస్లో ఎవరు ఉండాలో మీరే డిసైడ్ చేయాలి అని. బుర్రపాడు కదా. అప్పుడు వచ్చేసి సోనియా గారికి ఇంకెవరు, నిఖిల్, పృథ్వీ, ఇది అన్నెక్స్ పెట్టాడు, నైనిక, ముగ్గురు ఓటు వేస్తారు సోనియా ఇంట్లో ఉండాలి అని. మణికంఠకి మిగిలిన వాళ్ళందరూ ఓటు వేస్తారు మణికంఠ ఉండాలి ఇంట్లో అని. ఓట్స్ తక్కువ వచ్చింది సోనియా గారు కాబట్టి సోనియా గారిని ఎలిమినేట్ చేస్తారు నాగార్జున గారు. లోపలే కాదు బయట కూడా ఓట్స్ తక్కువ వచ్చాయి, అందుకే ఎలిమినేట్ చేశారు. వీడియోకి లైక్ కొట్టండి, ఛానల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం.